నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ మధ్య చూసుకుంటే చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి? మారుతున్న జీవనశైలే కారణమా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వివరించడానికి లైవ్లో ఉన్నారు డాక్టర్ వినోద్ వర్చి గారు, ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, సికింద్రాబాద్. ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలు నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ముందుగా అసలు ఈ మధ్య చూసుకుంటే 30 నుంచి 40 ఏళ్ల వయసు వారికి హార్ట్ అటాక్స్ వస్తున్న సందర్భాలను చూస్తున్నాం. ఎందుకంటారు? మెయిన్ ఇది ఇప్పుడున్న బర్నింగ్ టాపిక్లో మెయిన్ క్వశ్చన్ ఇది. బేసిక్గా జీవనశైలి, లైఫ్ స్టైల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అధిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం, స్ట్రెస్ఫుల్ లైఫ్ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు వాడడం, దాంతోపాటు బీపీ, షుగర్, ఫ్యామిలీ హిస్టరీలో కార్డియాక్ డిసీజెస్ ఉండడం, వెయిట్ అధికంగా పెరగడం, ఇవన్నీ కలుపుకొని బాడీలో బ్లడ్ వెజల్స్ మనకి కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోయి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం అనుకుంటాం మనలో హెల్దీగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల హార్ట్ అటాక్స్ ఈజీగా అవుతున్నాయి. ఓకే, అంటే హార్ట్ అటాక్ అనేది అది సడన్గా వచ్చినప్పుడే తెలుస్తుందా, లేకపోతే దానికి ముందే ఏమైనా సిమ్టమ్స్ గమనించాల్సిన అవసరం ఉంటుందా? నార్మల్గా అయితే 30 to 40 years గురించి మాట్లాడుకున్నాం మనం. యంగ్ స్ట్రోక్స్ అంటాం. అదే 40 years 50 years పైబడిన వారిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉంటుంది. వారిలో ఎలా ఉంటుందంటే నార్మల్గా ఇన్ జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు చెస్ట్ పెయిన్ అంటాం. ఫస్ట్ ఫోర్మోస్ట్ సిమ్టమ్ చెస్ట్ పెయిన్. చెస్ట్ పెయిన్తో పాటు చెయ్యి లాగడం, దవడలు నొప్పి, బ్యాక్ పెయిన్ రావడం, ఎడమ చెయ్యి లాగడం, దాంతోపాటు ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ రావడం, అలసట రావడం, కొందరికి వాంతికి వికారం వచ్చినట్టు, కడుపులో ఉబ్బరం వచ్చినట్టు రావడం, ఇవన్నీ సిమ్టమ్స్గా మనం భావిస్తాం. డయాబెటీస్ పేషెంట్లు మాత్రం ఈ సిమ్టమ్స్ ఏవీ లేకుండానే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ వచ్చేసి సడన్ ఉన్నట్టుండి ఆయాసం వస్తుంది. సో చాలామందికి నాకు ఏమీ లేదు అని నిర్లక్ష్యం చేసుకుని డయాబెటిక్ పేషెంట్ ఓవర్ ద పీరియడ్ 2 to 3 days ఇంట్లోనే గడిచి దాని తర్వాత హాస్పిటల్కి వచ్చి అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయి వస్తారు. సో అసలు చెయ్యకూడని పని, చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ అవర్ చాలా ఇంపార్టెంట్ అవర్ అంటారు, గోల్డెన్ అవర్ అంటారు. సో ఎందుకు? హార్ట్ అటాక్ అనేది ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఒక చెప్తాను. మనకి విలేజ్లో ఒక పొలం ఉంటుంది. పొలంలో వాటర్ పోసినప్పుడు వరి అనేది పచ్చగా ఉంటుంది. ఒక 4-5 days వాటర్ పోయకపోతే ఎలా ఉంటుంది? పచ్చగా ఉన్నది కాస్త ఎండుగా మారిపోతుంది. అదే హార్ట్ కూడా బ్లడ్ సప్లై అవసరం. బ్లడ్లో మనకి ఆక్సిజన్ చేరుతుంది. ఈ బ్లడ్ సప్లై హార్ట్కి ఒక 45 నిమిషాల పాటు అందకపోతే ఆ ఏరియా, బ్లడ్ వెజిల్ సప్లై చేసే ఏరియా, కార్డియాక్ మజిల్ డ్యామేజ్ అవుతుంది. కార్డియాక్ మజిల్ డ్యామేజ్ అవుతూ ఆ ఏరియా మొత్తం సచ్చుపడిపోతుంది. సో దీన్ని గోల్డెన్ పీరియడ్, విండో పీరియడ్ అంటాం. నార్మల్ కార్డియాక్ టర్మినాలజీలో విండో పీరియడ్ అంటాం. వితిన్ 45 minutes లోపల మనకి హాస్పిటల్ చేరి ఆ బ్లడ్ వెజిల్ ఏదైతే బ్లాక్ ఉన్న బ్లడ్ వెజిల్ ఓపెన్ చేసుకుని బ్లడ్ ఫ్లో రీఎస్టాబ్లిష్ చేస్తే మనకి ఎంతో కొంత గుండెకి మనం సప్లై చేసి, హార్ట్ బ్లడ్ వెజిల్ సప్లై చేసి గుండెని కాపాడినట్టు అవుతాం. సో గోల్డెన్ పీరియడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ గోల్డెన్ పీరియడ్లో యంగ్ పేషెంట్లు అయితే మేజర్గా బ్లడ్ క్లాట్స్ ఉండడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ బ్లాకేజెస్ అనేది ఉండవు, సడన్ క్లాట్స్ వస్తాయి. స్మోకింగ్ అని, మాదక ద్రవ్యాలు వాడడం, ఆల్కహాల్, టొబాకో కన్జంప్షన్, వీటి వల్ల సడన్ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి ఆ బ్లడ్ వెజిల్ అనేది రక్తనాళం మూసుకుపోతుంది. లూమెన్ సైజ్ తగ్గిపోయి బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది. ఈ టైంలో మనకి బ్లడ్ థిన్నర్స్ అంటాం, వైటల్ టాబ్లెట్ మనకి విని ఉంటాం, ఎకోస్ప్రిన్, ఆస్ప్రిన్ అంటాం. ఆస్ప్రిన్, క్లోపిడాగ్రెల్, స్టాటిన్ అంటే మనకి కొలెస్ట్రాల్ తగ్గించే ఈ మేజర్ బ్లడ్ వెజిల్స్, మేజర్ ఈ కంపోనెంట్స్ ఇస్తే ఆ టైంలో ఆ బ్లడ్ ఫ్లో కాస్త ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్లాక్ ఉండొచ్చు, కానీ ఎంతో కొంత దారి ఏర్పడి గుండెకి రక్తం అందించి ఆ టైంకి మనం ఆ మేజర్ పార్ట్ నుంచి బయటపడవచ్చు. ఓకే, ముఖ్యంగా ఎలాంటి పరీక్షలు చేస్తారు డాక్టర్ గారు? ఒకసారి కన్సల్ట్ అయ్యాక ఈ ఇష్యూతో ఎలాంటి పరీక్షలు అక్కడ జరుగుతాయి? మేజర్గా కార్డియాక్ పేషెంట్స్ అంటే హార్ట్ అటాక్ వస్తే ఒకలా ఉంటుంది, రొటీన్ చెకప్ ఒకలా ఉంటుంది. వెన్ కమ్స్ టు మేజర్గా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ ఇమీడియట్గా మనం హాస్పిటల్కి వెళ్ళాక ఈసీజీ చూసుకుని నిర్ధారణ కోసం హార్ట్ అటాక్ వచ్చింది 2Dకి స్కాన్ చేసుకుంటాం. హార్ట్ పంపింగ్ ఎలా ఉంది, ఏ ఏరియా డ్యామేజ్ అయింది, ఎంతవరకు ఉంది, లోపల బ్లాకేజెస్ అనేటివి, అండ్ దట్ పంపింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది, అండ్ హార్ట్ మజిల్ అనేది ఎంతవరకు డ్యామేజ్ అయింది, దాని చుట్టూ బ్లడ్ వెజిల్ చుట్టూ, హార్ట్ చుట్టూ వాటర్ ఏమైనా వచ్చిందా లేదా మనం చూసుకుంటాం. అండ్ కొన్నిసార్లు తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చిన వారిలో హార్ట్ లోపల హోల్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది, రప్చర్ అయిపోయి కార్డియాక్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటిది 2D స్కానింగ్లో తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్లు ఎంత తీవ్రత, ట్రోపోనిన్ టెస్ట్ చేసుకుంటాం. ఇవన్నీ అయ్యాక మనం దెన్ ఇమ్మీడియట్ ఎంత తొందరగా అంటే ఒక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 10 minutes వీ నీడ్ టు
షిఫ్ట్ ద పేషెంట్ టు క్యాత్ ల్యాబ్, అంటే ఎమర్జెన్సీగా ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసుకొని ఇమీడియట్గా ఓపెన్ చేసుకోవడం, యాంజియోగ్రామ్ చేసుకొని స్టెంటింగ్ వేసుకో, ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం మనం ఎమర్జెన్సీలో. సో పేషెంట్ వచ్చారు అంటే మనం ఇమీడియట్గా విండో పీరియడ్ మనం హాస్పిటల్ లోపలికి వెళ్ళి నీడిల్ టైం ఉంటుంది, ఆ నీడిల్ టైం లోపల మనం చేసుకోవాలి. ఇది నార్మల్గా జరిగేది హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లు అయితే. అదే నార్మల్ రొటీన్ చెకప్ మనకి హార్ట్ అటాక్ రాకుండా ముందు జాగ్రత్తగా చేసుకోవాలనుకుంటే బేసిక్ అండ్ ఫార్మోస్ట్ ఈసీజీ, దాంతోపాటు 2D స్కానింగ్ ఉంటుంది. దెన్ ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం. ట్రెడ్మిల్ చేస్తున్నప్పుడు మనం నార్మల్గానే వాక్ చేస్తాం, బట్ మనకి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. కానీ ట్రెడ్మిల్ చేస్తున్నప్పుడు మన సిమ్టమ్స్ లేకపోయినా ఈసీజీలో చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో టీఎంటీ పాజిటివ్ నెగిటివ్ అని విని ఉంటారు మీరు. టీఎంటీ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఫర్దర్ టెస్ట్లోకి వెళ్తాం, లైక్ సిటీ కాల్షియం స్కోర్ అంటాం, సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్ అంటాం. ఈ టెస్టులు చేయించుకోవాలి. దాంట్లో బ్లాకేజెస్ ఉన్నాయి, ఒక మోతాదులో 50% 40% ఉంది అంటే మనం నెక్స్ట్ కన్వెన్షనల్ కొర్నరీ యాంజియోగ్రామ్ వరకు వెళ్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ కేసులో చెప్పారు ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది ఫస్ట్ కొన్ని పరీక్షలు అయ్యాక అని చెప్పి. ప్రతి కేసులో కూడా సర్జరీ అవసరం ఉంటుందా? అంటే లేమన్ టైప్లో క్యాత్ ల్యాబ్లో ఇది సర్జరీ కాదు, బేసికల్గా ఇట్స్ నాట్ ఏ సర్జరీ. ఓకే, నార్మల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ వేరు ఉంటుంది, క్యాత్ ల్యాబ్ అనేది ఒక ప్రొసీజర్ మాత్రమే. వీ కెన్ కన్సిడర్ ఇట్ as ప్రొసీజర్. అంటే హ్యాండ్ నుంచి ఒక చిన్న బ్లడ్ వెజల్ నుంచి క్యాన్యులా పెట్టేసి ఒక క్యాథెటర్ పంపించి హార్ట్ లోపలికి వెళ్ళి మనం డై ఇస్తాం. డై వెళ్ళాక ఆ డై అనేది ఏ ఏరియాకి సప్లై అవుతుందో, ఎక్కడ బ్లాక్ ఉందో మనకి ఫ్లోరోస్కోప్ స్క్రీన్ కనిపిస్తుంది. అంటే ఇట్స్ నాట్, చాలామంది ఆపరేషన్ థియేటర్ అన్న మనకు అబ్వియస్లీ ఉంటుంది, కానీ దిస్ ఇస్ నాట్ ఏ ఆపరేషన్, దిస్ ఈజ్ మనకి సింపుల్ ప్రొసీజర్ ఇది. బట్ ఇట్స్ అ మేజర్ ప్రొసీజర్. అంటే టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కాబట్టి మనకి నొప్పి తెలియకుండానే పేషెంట్తో మాట్లాడుతుండే జస్ట్ మత్తు మంది ఇచ్చేసి చేసుకుంటాం మనం. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, చిన్నారావు శ్రీకాకుళం నుంచి. చిన్నారావు గారు మాట్లాడండి. చిన్నారావు గారు చెప్పండి. అదే మేడం, అంటే నైట్ టైంలో నాకు విపరీతంగా ఆపుకోలేను, పాస్ వస్తుంది మేడం. గంటకి వచ్చేస్తుంది. ఓకే, శ్వాస తీసుకోవడం ఇబ్బంది. ఇంకొకసారి మీ సమస్యను చెప్పండి. నాకు సమస్య అంటే అదే, రాత్రి అంటే పాస్కి విపరీతంగా పాస్ వస్తుంది, పగలు కూడా కాసుకోలేము. ఇలా వచ్చిందంటే ఇమీడియట్ గా మరి డ్రాయింగ్ లైన్ అయిపోతుంది, అంత పాస్ వస్తుంది. ఓకే, ఇదే మీ సమస్య అండి? అదేనండి. ఓకే, ఈరోజు హార్ట్ అటాక్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. డాక్టర్ గారు ఎనీ సజెషన్? తనకు ఉన్న సమస్య అయితే యూరిన్ అధికంగా రావడం, పాస్ అనేది ఎక్కువ పోవడం. దీనికి మెయిన్గా తనకి డయాబెటీస్ ఉందా లేదా ఒకసారి చెకప్ చేసుకోవడం మంచిది. యూరిన్ టెస్ట్ నార్మల్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, 3 months యావరేజ్ HbA1c టెస్ట్ చేసుకోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవడం, అండ్ ఒక అల్ట్రాసౌండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే డాక్టర్ గారు ఇప్పుడు బీపీ ఉన్నవారికి హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ అని అంటారు, ఇది ఎందుకు? సో బ్లడ్ ప్రెషర్ అనేది దాంట్లోనే ప్రెషర్ ఉంది. ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి ప్రెషర్ ద్వారా బ్లడ్ సప్లై అందుతుంది. సో ఈ ప్రెషర్ ఓవర్ ద పీరియడ్ ప్రెషర్ పెరగడం వల్ల బాడీలో ఉన్న బ్లడ్ వెజిల్స్ మీద, రక్తనాళాల మీద పోటు పెరిగి దాంట్లో ఉన్న బ్లడ్ వెజిల్స్ అనేది వాల్ థిక్నెస్ పెరిగిపోతుంది. వాల్ థిక్నెస్ పెరిగి హార్ట్ బీట్ పెరుగుతుంది. దాంతోపాటు గుండెలోని కండరాల, లైక్ మనకు వ్యాయామం చేసినప్పుడు ఎట్లయితే బైసెప్స్ పెరుగుతుందో హార్ట్ లోపల మజిల్స్ కూడా అలాగే పెరిగిపోయి డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా బీపీ బాగా పెరిగిపోయిన వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ పీరియడ్లో కిడ్నీ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో చిన్న రక్తనాళాలన్నిటికీ సమస్య వస్తుంది బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల. ఓకే, అసలు షుగర్ బీపీ లేకపోయినా కూడా యువతలో హార్ట్ అటాక్స్ని చూస్తున్నాం, ఇది ఎందుకంటారు? ముఖ్యంగా జిమ్ టైంలో ఇలాంటి కేసెస్ ఎక్కువగా బయట చూస్తున్నాం, ఎందుకంటారు? ఈ మధ్యకాలంలో జిమ్ ట్రైనర్స్లో మెయిన్ మనకి ముందుగా నిర్ధారణ కాని వ్యాధి సమస్యలు ఉంటాయి. గుండె జబ్బులు ముందుగా తను తెలుసుకోకపోవచ్చు. సో ఫ్యామిలీ హిస్టరీలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి తను స్టీరాయిడ్స్ వాడవచ్చు, లేకపోతే ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే మనకి బరువు అధిక మోతాదులో మోయడం అండ్ డీహైడ్రేషన్ అవ్వడం వలన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయిపోయి పొటాషియం లెవెల్స్ తగ్గిపోయి సడన్గా కార్డియాక్ రిథమ్ చేంజ్ అయిపోయి అరిథిమియాస్ వస్తాయి. VT-VF అంటాం. సడన్గా హార్ట్ బీట్ 200 వరకు కొట్టేసుకొని హార్ట్ ఆగిపోతుంది. కార్డియాక్ అరెస్ట్ అవుతారు. సో ఎవరైతే జిమ్ జాయిన్ అయిపోయి
హెల్తీగా ఉండాలనుకుంటున్నారో వాయువులో అయితే ముందు జాగ్రత్తగా కొన్ని బేసిక్ టెస్టులు చేయించుకొని దీని నుంచి బయటపడవచ్చు. ఓకే, అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు స్టెరాయిడ్స్ అన్నారు, ఇలాంటివన్నీ అసలు ఎలాంటి మోతాదులో తీసుకోవాలి, అసలు తీసుకోవాలా తీసుకోకూడదా? ఏదైనా అతి అనేది మంచిది కాదు, కాకపోతే సూపర్విజన్ ఉండాలి. మెడికల్ సూపర్విజన్ లేకుండా ఏది తీసుకున్నా అది హామ్ అవుతుంది. స్టీరాయిడ్స్ అనేటివి అనబాలిక్ స్టీరాయిడ్స్ ఇస్తాం. ఈ స్టీరాయిడ్స్ అనేటివి బాడీలో మనకి మన కెపాసిటీ ఎన్హాన్స్ చేయడానికి తీసుకుంటాం. సో దీనివల్ల ఆటోమేటిక్గా బీపీ పెరుగుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది. దాంతోపాటు బాడీలో కొలెస్ట్రాల్ పర్సెంటేజ్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుడ్ కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ తగ్గిపోయి ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి సడన్గా బ్లడ్ వెజిల్ లోపల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోయి రక్తం గడ్డలు ఫామ్ అయిపోయి సడన్గా బ్లాక్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అధిక మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో తీసుకుంటూ పర్యవేక్షణలో తీసుకోవడం చాలా మంచిది. ఓకే, ఇన్ కేసు ఎవరికన్నా ముందే ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్ కేసెస్ ఉంటే సో నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇందాక డిస్కస్ చేసుకున్నట్టే మనకి దురలవాట్లు ఏమీ లేకుండా చూసుకోవాలి. మన చేతిలో మన చేతనైనంత మనకు దూరంగా ఉండడం బెటర్. స్మోకింగ్, ఆల్కహాల్, డయాబెటీస్ ఉన్నవారైతే డయాబెటీస్ని కంట్రోల్ ఉంచుకోవడం, హై కొలెస్ట్రాల్ ఉంటే చెక్ చేయించుకొని దాని తగ్గట్టు మెడిసిన్స్ పెట్టుకోవడం, లేకపోతే వ్యాయామం చేసుకోవడం, ఫుడ్ సరిగ్గా తీసుకోవడం, వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు రెగ్యులర్ చెకప్స్ అనేది ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీలో ఉంది, మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాకపోతే ఈసీజీ రెగ్యులర్గా మనకి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ బాడీ చెకప్స్ చేసుకుంటూ ఇయర్లీ వన్స్ ఆర్ 6 monthsly వన్స్ మన కండిషన్ బట్టి చేసుకోవడం మంచిది. ఓకే, అలాగే చెస్ట్ పెయిన్ అనేది కామన్గా ఉంటుందా, లేదా చెస్ట్ పెయిన్ రాకుండా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి? యా, ఇది నార్మల్గా షుగర్ ఉన్న పేషెంట్లలో చెస్ట్ పెయిన్ లేకుండానే హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే, ఎందుకంటే షుగర్ ఉన్న పేషెంట్లలో బాడీలో అటానమిక్ నర్వస్ సిస్టమ్, సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేటివి రెండు డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే బాడీలో బ్లడ్ వెజిల్స్ అనేటివి కొన్ని న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ అనేటివి డ్యామేజ్ అయిపోయి ఓవర్ ద పీరియడ్ మనకి ఆ నొప్పి తీవ్రత తెలియకుండా పోతుంది. అందుకని డయాబెటీస్ ఉన్న పేషెంట్లలో అయితే మనకి ఓన్లీ స్వెట్టింగ్ రావడం, ఉన్నట్టుండి ఆయాసం రావడం, కాళ్ళవాపులు రావడం, పాల్పిటేషన్స్, కడుపు ఉబ్బరం ఉండడం, వాంతికి రావడం, ఇలాంటి సిమ్టమ్స్ గమనిస్తాం మనం. తీవ్రత పెరిగిన వాళ్ళలో అయితే వెంటిలేటర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కానీ మనకి హార్ట్ అటాక్ వచ్చింది అనే నిర్ధారణకు రాము. సో చాలామంది ఇంట్లోనే ఉండిపోయి ఆల్మోస్ట్ ఆక్సిజన్ తీసుకుంటూ ఉన్న కాలం మొత్తం గడిపేసుకొని లాస్ట్ ఎండ్ స్టేజ్లో హాస్పిటల్కి వచ్చేసి అప్పుడు నిర్ధారణకు వస్తారు. ఓకే, ముఖ్యంగా షుగర్, బీపీ ఉన్న వాళ్ళలో ఆహారం, డైట్ ఎలాంటిది తీసుకుంటే మంచిది? షుగర్ బీపీ అని అనడం కంటే ఓవరాల్గా మనం ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు జెన్జీ జనరేషన్ ఎలా ఉందంటే ఎవ్రీథింగ్ ప్రాసెస్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్ ఫుడ్, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఫుడ్ వచ్చేస్తుంది, డెలివరీ ఆర్డర్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇంట్లో ఉన్న ప్రిపేర్ చేసిన ఫుడ్ తినడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లలకు నేర్పించాలి. నెక్స్ట్ జనరేషన్ మనం ముందు కాపాడాలి కాబట్టి. సో ప్రాసెస్ ఫుడ్, బయట ఫుడ్ లేకుండా మెయిన్గా వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, జ్యూసెస్ ఇవ్వద్దు. జ్యూసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మిక్స్డ్ ఉంటుంది. సో మెయిన్లీ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వండి. సాల్ట్ తగ్గించండి, షుగర్ తగ్గించండి, పిల్లలకి ఇప్పుడే అలవాటు చేయొద్దు. సో ఇవన్నీ తగ్గించేసి దాని తర్వాత మనకి ఆయిల్ లేకుండా చూసుకోవడం, తక్కువ మోతాదులో ఆయిల్ తీసుకోవడం, అండ్ రెగ్యులర్గా వ్యాయామం చేయడం, సాల్ట్ తగ్గించేసుకొని ప్రాసెస్ ఫుడ్ లేకుండా చూసుకోవడం, ఇది మంచిది. ఓకే, ముఖ్యంగా బ్లడ్ థిన్నర్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కొంతమంది గుండెపోటు రాకుండానే ముందు జాగ్రత్తగా బ్లడ్ థిన్నర్స్ డైరెక్ట్గా తీసుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు సేఫ్? ఇది నార్మల్ డయాబెటీస్ పేషెంట్లలో ఒక 10 సంవత్సరాలు పైబడి షుగర్ ఉంది మనకి. ఈవెన్ దో షుగర్ బాగా కంట్రోల్ ఉండి యు ఆర్ ఫిట్, నేను నాకంటే సూపర్ ఎవరు లేరు అనే ధీమాలు ఉంటారు డయాబెటీస్ పేషెంట్. బట్ మోర్ దెన్ 10 years అనేది ఓవర్ ద పీరియడ్ బాడీలో ఉన్న బ్లడ్ వెజిల్స్, హార్ట్లో ఉన్న బ్లడ్ వెజిల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంటే కూడికలు ఏర్పడుతూ ఉంటాయి, కొలెస్ట్రాల్ ప్లాక్స్ అనేటివి లోపల ఏర్పడుతూ ఒకానొక దశలో బ్లాకేజెస్ అనేది 70%, 80% పెరిగి అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివి రాకుండా ఉండడానికి మనకి ముందు జాగ్రత్తగానే టెస్టులు చేసుకుంటూ ఆ బ్లాకేజెస్ ఎంత పర్సెంటేజ్ ఉందనేది చూసుకొని ముందు టెస్టులు, అంటే లైక్ సిటీ కాల్షియం స్కోర్ అన్నాము, లేకపోతే సిటీ కొన్నరీ యాంజియోగ్రామ్ అనుకున్నాము. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వారిలో అయితే డైరెక్ట్ యాంజియోగ్రామ్ చేసుకోవడం బెటర్. డైరెక్ట్ కొన్నరీ యాంజియోగ్రామ్ చేసుకుని బ్లాకేజెస్ పర్సెంటేజ్ ఒక మోతాదులో ఉన్నాయంటే మెడిసిన్స్ వాడుకోవడం బెటర్. 70% అబోవ్ ఉన్నాయంటే మనకి యాంజియోగ్రామ్లో ఆ బ్లాకేజ్ తీవ్రతను బట్టి
స్టెంటింగ్ వేస్తారు. ఓకే. అసలు గుండె ఆరోగ్యం కోసం లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ముందుగానే చెప్పారు మీరు. అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే మంచిది? నిద్ర విషయంలో కానీ, ఒకవేళ ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? ఇలాంటి సలహాలు. ఇప్పుడు ఇందాక మనం ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. మెయిన్ మనం స్టార్ట్ అయ్యేది అర్లీ మార్నింగ్ ఎప్పుడైతే లేస్తామో, సో తొందరగా లేవడం. మన పాతకాలంలో మన తాత ముత్తాతల పీరియడ్లో 4 o'clockలో ఇప్పటికీ అలాంటి అలవాట్లు చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ మనం కాపాడినట్టు అవుతుంది. అర్లీ మార్నింగ్ లేవడం, ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ వాక్ చేయడం, 30 minutes ఎక్సర్సైజ్, ఇంటెన్స్ ఎక్సర్సైజ్ కాకపోయినా వారానికి ఒక 5 రోజులు 30 నిమిషాల పాటు 150 నిమిషాలు వాకింగ్ చేసుకోవడం, మనకు బాడీకి తగ్గట్టు, మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా దానికి తగ్గట్టు మనం వాక్ చేసుకోవడం. దాంతోపాటు ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల లోపల బ్లాకేజెస్ ఏర్పడుతుంటాయో అలాంటి వాటికి జోలికి పోకుండా ఉంటే మంచిది. అండ్ నిద్ర అనేది వెరీ ఇంపార్టెంట్. 6 నుంచి 8 గంటల నిద్ర పోకుండా స్ట్రెస్లో ఉంటే బాడీలో ఓవర్ ద పీరియడ్ మనకి మెలటోనిన్ బాగా తగ్గిపోయి మనకి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మీరు చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూడండి, ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా హ్యాండ్లో ఒక యాపిల్ వాచ్ ఉంటుంది, ఆర్ వాట్ స్మార్ట్ వాచ్ ఉంటుంది. దే విల్ మానిటర్ దేర్ హార్ట్ బీట్ మానిటర్ చేస్తారు. ఎవరికైనా మనుషులం కాబట్టి ఎక్కడో చోట నొప్పి అనేది కామన్, కానీ అతి జాగ్రత్త. ఒక్క దగ్గర నొప్పి వచ్చిందంటే దే విల్ సర్చ్ ఇన్ చాట్ జీపీటీ ఆర్ వాట్ ఎవర్, దాంట్లో సంథింగ్ కోరిలేషన్ అవుతుంది, ఇమీడియట్గా థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోయి ఇంకా స్ట్రెస్లో వెళ్ళిపోతారు. నిద్ర ఉండదు, ఇంకా ఆటోమేటిక్ దే విల్ బికమ్ సైకియాట్రిక్ పేషెంట్. లాంగ్ టర్మ్లో వాళ్ళకి నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ బాగా పెరిగిపోయి హార్ట్ బీట్ పెరిగిపోయి ప్రతి చిన్న విషయాన్ని భయపడడం, ప్రతి చిన్న విషయాన్ని అయిపోయింది నా పని, ఇంకా అయిపోయింది జీవితం అన్న పరిస్థితిలో ఉంటారు. సో నిద్ర అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ దట్ టు బి నైట్ డ్యూటీస్ చేస్తారు చూడండి, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో చాలా అధికంగా రెగ్యులర్గా చూస్తుంటాం మనం ఇలాంటి సమస్యలు. సో ఎంత తొందరగా అయితే వాళ్ళు ఆ నైట్ డ్యూటీస్ నుంచి తప్పించుకోవడమో లేకపోతే ఆల్టర్నేటివ్ వెతుక్కోవడమో మంచిది తప్ప ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మనం ఏమీ సంపాదించలేము. ఓకే. ఇందాక ఆపరేషన్ థియేటర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రతిదీ సర్జరీ కాదు అని చెప్పేసి అన్న ప్రాసెస్ గురించి చెప్పారు. కానీ బైపాస్ సర్జరీ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించి మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది చాలా మినిమైజ్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీలో కూడా డిఫరెన్సెస్ వచ్చాయి. తక్కువ అంటే ఓపెన్ చేయకుండానే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ వచ్చాయి, అది బైపాస్లో. అదే మన కార్డియాక్ సర్జరీస్ అయితే స్టెంటింగ్ ప్రాసెస్, ఇన్వేసివ్ ప్రొసీజర్లో నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అంటాం. ఈ ఇన్వేసివ్లో మనకి జస్ట్ క్యాథెటర్ పెట్టేసి యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసేసి వస్తాం. అట్లీస్ట్ 3 blockages ఉన్నాయి. 8 blockages ఉన్న వాళ్ళలో 8 stents వేసిన రోజులు ఉన్నాయి మాకు. బట్ వెన్ దెర్ ఈజ్ స్టెంటబుల్ లీజన్, పేషెంట్ కండిషన్ బట్టి పంపింగ్ ఎలా ఉంది, హార్ట్ పంపింగ్ బాగుంది, వెదర్ హీ ఈజ్ అడెరెంట్ టు మెడికేషన్, మందులు జాగ్రత్త వాడుతున్నారు అయితే మనం స్టెంట్లు వేసుకోవచ్చు. మందులు జాగ్రత్త వాడట్లేదు, మోర్ దెన్ 3-4 blockages ఉన్నాయి, స్టెంట్ వేయడానికి అవకాశం లేదు అన్నప్పుడు బైపాస్కి డైరెక్ట్గా పంపిస్తాం. ఓకే. బీపీ ఉన్నవారు కంటిన్యూగా అంటే లైఫ్ లాంగ్ ఈ బీపీ టాబ్లెట్స్ వాడాల్సిందే అంటారా? బీపీ టాబ్లెట్ వాడేటప్పుడు సపోజ్ మనకి బీపీ ఎందుకు వచ్చిన రీజన్ వెతుక్కోవాలి. ఓకే. చాలామంది జస్ట్ బీపీ పెరిగింది మెడిసిన్ వేసుకోవడం, వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ యువర్ బ్లడ్ ప్రెషర్. సో దానికి తగ్గట్టు టెస్టులు చేసుకోవడం. కొందరు కిడ్నీ సమస్య వల్ల బీపీ రావచ్చు, షుగర్ పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల బీపీ రావచ్చు, మన స్ట్రెస్ వల్ల బీపీ పెరగవచ్చు. స్ట్రెస్ వల్ల బీపీ పెరిగిన స్ట్రెస్ తగ్గించుకుంటే బీపీ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాంగ్జైటీ వల్ల బీపీ పెరగవచ్చు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ బిహైండ్ బ్లడ్ ప్రెషర్. సో వీటిని తగ్గించుకుంటే ఆటోమేటిక్ బీపీ మెడిసిన్స్ వాడే అవసరమే రాదు. ఇవన్నీ నెగిటివ్ ఉన్నా బీపీ పెరిగింది అనుకోండి, అప్పుడు తప్పదు కాబట్టి మెడిసిన్స్ వేసుకుంటూ మన జాగ్రత్తలు మనం తక్కువ మోతాదులు వాడుతూ ఉంటే సరిపోతుంది. ఓకే. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, దేవేంద్ర గారు మంచిర్యాల నుంచి. దేవేంద్ర గారు మాట్లాడండి. దేవేంద్ర గారు మాట్లాడండి. దేవేంద్ర గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్య చెప్పండి. సరే సార్, ఆయనకు హార్ట్ ఊకే కొట్టుకుంటుంటారు సార్. హలో మేడం, చెప్పండి అమ్మా. హార్ట్ గుండె కొట్టుకుంటాను అంటాడు ఊకే మా ఆయన. ఓకే.
సారు ఊరికే గుండె కొట్టుకుందని అంటారు సార్, దాని ప్రాబ్లం హార్ట్ ఏంటో బీట్ మరి. ఎక్కువగా ఓకే ఓకే హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కంప్లైంట్. అంటే హార్ట్ బీట్ తను చెప్పే సమస్య హార్ట్ బీట్ పెరగడం. అంటే వయసు ఎంత ఒకసారి కనుక్కోండి. ఓకే ఒకసారి వయసు ఎంతమ్మా? కాల్ కట్ అయింది. సరే పర్లేదు. అయితే హార్ట్ బీట్ పెరగడానికి రీజన్స్ ఉంటాయి. కార్డియాక్ ఇష్యూ నుంచి హార్ట్ బీట్ పెరగవచ్చు, యాంగ్జైటీ వల్ల హార్ట్ బీట్ పెరగవచ్చు, స్ట్రెస్ ఉండడం వల్ల పెరగవచ్చు. మేజర్గా తను ఎంత కాల్ చేయడానికి రీజన్ ఏమేంటంటే మన కార్డియాక్ అండర్లైన్ కార్డియాక్ ఇష్యూ ఉండి హార్ట్ బీట్ పెరుగుతూ ఉండొచ్చు. రిథమ్ సమస్య, అరిథిమియాస్ అంటాం. సో బాడీలో హార్ట్ బీట్ స్కిప్ అవ్వడం, అలాంటి సమస్య ఉన్నా మనకి హార్ట్ బీట్ పెరిగే ఛాన్స్ ఉంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న హార్ట్ బీట్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఒక్కసారి వాళ్ళకి దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి సంప్రదించుకుంటే బెటర్. ఓకే అసలు హార్ట్ అటాక్స్ పై కానీ గుండె ఆరోగ్యానికి సంబంధించి కానీ ప్రజల్లో ఉన్న అపోహలేంటి? చాలామందికి హార్ట్ అటాక్కి చెస్ట్ పెయిన్కి డిఫరెన్సెస్ తెలియవు. చాలామంది అంటే మేజర్గా గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు గ్యాస్ట్రైటిస్ అనుకుని ఇంట్లో 3-4 రోజులు ఇంట్లో టైం వేస్ట్ చేసుకున్న తర్వాత హాస్పిటల్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మేజర్గా ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ అంటాం, రైట్ సైడెడ్ హార్ట్ అటాక్ అంటాం. అంటే హార్ట్లో బ్లడ్ వెజిల్స్ 3 బ్లడ్ వెజిల్స్ ఉంటాయి. రైట్లో 1 ఉంటుంది, లెఫ్ట్లో 2 ఉంటాయి. సో రైట్ సైడ్లో ఉన్న బ్లడ్ వెజిల్ బ్లాకేజ్ వస్తే సో ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ అంటాం. సో ఈ ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ మనకి మేజర్గా చెస్ట్ పెయిన్ లా ఉండదు. మనకి పొత్తు గడిపులో నొప్పి అంటే ఎపిగాస్ట్రిక్ ఏరియాలో నొప్పి వస్తుంది, వాంతికి వచ్చినట్టు, వికారం వచ్చినట్టు, గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ లాగానే ఉంటాయి. కానీ ఈ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ యాంటాసిడ్ వేసుకున్నా కానీ ఈనో తాగిన తర్వాత తగ్గడం అనేది ఉండదు. సిమ్టమ్స్ అనేది అలానే ఉంటాయి. అప్పుడు ఎంతో కొంత మనం ఇమీడియట్గా ఒక బేసిక్ ఈసీజీ తీసుకొని చూస్తే సరిపోతుంది. ఈసీజీ నార్మల్ ఉందని ఎంతో కొంత మనకు ఉపశమనం, ఓకే రిలాక్స్ అవ్వచ్చు. ఈసీజీలో చేంజెస్ ఉన్నాయంటే ఇమీడియట్గా మనం హాస్పిటల్కి వెళ్ళేసి ఫర్దర్గా ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది. ఓకే ఒక ముఖ్యమైన ప్రశ్న, కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్ కేసెస్ ఎక్కువ పెరిగాయి లేదా హార్ట్ అటాక్ మరణాలు ఎక్కువగా పెరిగాయి అంటూ ఒక వార్త ఉంది. సో దీనిపై మీరేమంటారు? కోవిడ్ వల్ల పెరిగింది, కోవిడ్ తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత పెరిగింది అనేది చాలా అపోహలు ఉన్నాయి, కరెక్టే. కానీ కోవిడ్ అనేది నిజంగా మన హార్ట్లో బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపించింది. కోవిడ్ అనేది మెయిన్లీ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెంచింది. కోవిడ్ అనేది బాడీలో ఉన్న ఫస్ట్ లంగ్ ఇన్హలేషన్ ద్వారా మనం ముక్కు నుంచి తీసుకున్న తర్వాత లంగ్స్లో వెళ్ళి లంగ్స్ డ్యామేజ్ అయిన తర్వాత బాడీలో మిగతా పార్ట్స్ అన్నిటికీ సప్లై ఆ ఏరియాకి స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి మెయిన్గా హార్ట్ లోపల బ్లడ్ క్లాట్స్ ఫామ్ చేసేసి హార్ట్ అటాక్స్ వచ్చాయి. అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అయింది. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా ఎనీ వ్యాక్సిన్ దేర్ విల్ బి సమ్ సైడ్ ఎఫెక్ట్. 100లో 1-2 ఉండొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. కానీ కోవిడ్ వల్ల మరణాల సంఖ్య ఎక్కువ ఉంది తప్ప కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అనేది తక్కువ మోతాదు. అండ్ దట్ టు బి పోస్ట్ కోవిడ్ పరిస్థితి ఎలా ఉందంటే లైఫ్ స్టైల్ అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది చాలామందికి, ఎక్సర్సైజెస్ లేకుండా పోయాయి. అండ్ మెయిన్లీ సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువైపోయింది అండ్ స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ అనేది టోటల్లీ చాలా చేంజ్ అయిపోవడం వల్ల ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగి హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువయ్యాయి. సో ఇదంతా కోవిడ్ మీద నెట్టేయడం జరుగుతుంది. మేజర్గా కోవిడ్ అనేది భారం వస్తుంది చెప్పాలంటే. ఓకే అలాగే ఇప్పుడు రూరల్ ఏరియాస్తో పోల్చితే అర్బన్ ఏరియాస్లో ఎందుకు హార్ట్ అటాక్ కేసెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి? ఇప్పుడు మీరు అంటున్న ఈ లైఫ్ స్టైల్ ఇదే కారణం అంటారా? రూరల్ ఏరియాస్లో వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ఒక పద్ధతిలో ఉంటుంది. అర్లీ మార్నింగ్ 4 o'clock లేస్తారు, ఈవినింగ్ 6 అవ్వగానే డిన్నర్ అయిపోతుంది. అండ్ 7-7:30కి అందరూ పడుకుంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా, అండ్ వాళ్ళకి టెన్షన్స్ ఉండవు, ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటారు అండ్ ఫిజికల్లీ యాక్టివ్ ఉంటారు. టెన్షన్స్ అనేటివి అందరికి సమస్యలు ఉండగా ఆ టెన్షన్స్ పెద్దగా ఉండవు. కానీ ఇక్కడున్న అర్బన్ ఏరియాస్లో చూస్తే జంక్ ప్రాసెస్ ఫుడ్, లైఫ్ స్టైల్, మొబైల్, స్క్రీన్ టైం, ఎవ్రీథింగ్ అనేది పెరిగిపోయింది. సో ఎగ్జాక్ట్లీ కంపేర్ చేసుకుంటే తెలిసిపోతుంది మనకి. వారిలో సమస్య ఉండదని కాదు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్నాం మనకి సాఫ్ట్వేర్ వాళ్ళు, వారికి మొబైల్స్ ఉండవు, మొబైల్స్ అందుబాయి, ఇక్కడ మొబైల్ ఉండి పరిస్థితి దారుణం అయిపోయింది. సో ఇవి చేంజ్ చేసుకుంటే మంచిది అంటారు. యా ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి గల కారణాలు, ప్రెసెంట్ అందుబాటులో ఉన్న టెక్నాలజీ గురించి, ట్రీట్మెంట్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెలో డాక్టర్. రేపటి హెలో డాక్టర్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.